అనేది ఎక్కువ, లోకల్ వాళ్ళకి 95% ఉంటే ఇంకా ఒక 5% మాత్రమే మీరు అవుట్ సోర్స్ కింద అదర్ స్టేట్స్ వాళ్ళు ట్రై చేసుకోవాల్సి వస్తుంది. సో కంప్లీట్ గా జోనల్ వై పోస్ట్ కాబట్టి జోనల్ రిజర్వేషన్ కూడా ఉంటుంది, లోకల్ రిజర్వేషన్ అనేది. సో జోన్ 1 లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది మనం ఇవన్నీ సపరేట్ గా నేను కంప్లీట్ చూపిస్తాను. జోనల్ వైజ్ గా వేకెన్సీ చూస్తే మాత్రం ఫస్ట్ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో జోన్ 1 లో ఏమేమి డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి? ఆసిఫాబాద్, కొమరంభీం, మంచిర్యాల్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు డిస్ట్రిక్ట్స్ కి 62 వేకెన్సీస్ ఫస్ట్ డిపార్ట్మెంట్ లో ఉన్నాయి. తెలంగాణ వైద్య విధాన పరిషత్లో 17 ఉన్నాయి. అండ్ ఎంఎన్జే అంకాలజీలోని టోటల్ గా 2 ఉన్నాయి. ఎలాంటి జోన్ వైజ్ గా లేవు, ఇవి టోటల్ గా త్రూ అవుట్ స్టేట్ లో ఉన్నాయి. అండ్ జోన్ 2 వచ్చేసి ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాలకి ఫస్ట్ డిపార్ట్మెంట్ లో 38 ఉన్నాయి. అండ్ సెకండ్ డిపార్ట్మెంట్ లోని 15 ఉన్నాయి తెలంగాణ వైద్య విధాన పరిషత్లోని. థర్డ్ జోన్ వచ్చేసి కరీంనగర్, సిరిసిల్ల, రాజన్న, సిద్దిపేట్, మెదక్, కామారెడ్డి. వీటిలో జోన్ 3 లో డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కి వచ్చేసి 61 ఉన్నాయి. తెలంగాణ వైద్య విధాన పరిషత్లోని 25 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇక్కడ మెన్షన్ చేసిన డిస్ట్రిక్ట్స్ కాంపిటీషన్ ఉంటుంది అనమాట. అన్ని డిస్ట్రిక్ట్స్ లోని ఆ వేకెన్సీని ఫిల్అప్ చేయాల్సి వస్తుంది. అండ్ ఫోర్త్ జోన్ లోని కొత్తగూడెం, భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్, హనుమకొండ, వరంగల్ అర్బన్. సో ఈ డిస్ట్రిక్ట్స్ కి డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ లోని 70 వేకెన్సీస్ ఉంటే తెలంగాణ వైద్య విధాన పరిషత్లోని 28 వేకెన్సీస్ ఉన్నాయి. సో టోటల్ గా 98 వేకెన్సీస్ ఉన్నాయి. జోన్ 5 సూర్యాపేట్, నల్గొండ, భువనగిరి, యాదాద్రి, జనగాం ఈ డిస్ట్రిక్ట్స్ కి వచ్చేసి ఫస్ట్ డిపార్ట్మెంట్ 54 ఉన్నాయి. తెలంగాణ వైద్య విధాన పరిషత్ 19 ఉన్నాయి. టోటల్ గా 73 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ జోన్ 6 మేడ్చల్, మల్కజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్. ఈ జోన్ 6 లో ఫస్ట్ డిపార్ట్మెంట్ 86 ఉంటే సెకండ్ తెలంగాణ వైద్య విధాన పరిషత్లో 68 ఉన్నాయి. టోటల్ గా 154 ఉన్నాయి. అండ్ జోన్ 7 మహబూబ్ నగర్, నారాయణపేట్, జోగులాంబ గద్వాల్, వనపర్తి, నాగర్ కర్నూల్ ఈ డిస్ట్రిక్ట్స్ లోని 75, 13 88 వేకెన్సీస్ టోటల్ గా ఉన్నాయి. సో టోటల్ మన స్టేట్ వైజ్ గా 633 వేకెన్సీస్ ని ఇలా బ్రేకప్ చేసి జోన్ వైజ్ గా డివైడ్ చేస్తే ఒక్కొక్క జోన్ కింద ఎన్ని వేకెన్సీ వస్తున్నాయి ఇక్కడ క్లియర్ గా చూడండి. అది మరి కాంపిటీషన్ లెవెల్ కూడా అంతే ఉంటుంది. సో మీరు సిలబస్ చూసుకొని ఆ సిలబస్ ప్రకారం ప్రిపేర్ అవుతే బెస్ట్. సో అది అందుకే మీరు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.